ఎవడైనా పడిపోతే, శత్రువు పడిపోయినా ఏమనుకోకూడదని చెప్పాను. నీ శత్రువు పడిపోయినా నువ్వు సంతోషించకూడదు. నీ శత్రువు కూలిపోయినా ఎక్కిరించకూడదు. శత్రువుకు రోగం వస్తే నవ్వకూడదు. పరామర్శించాలి, వెళ్ళాలి, ప్రేమ చూపించాలి. మనసులో కూడా ఇంటెన్షన్ చెప్తున్నాడు, పైకి వెళ్ళి నవ్వి ఇంటెన్షన్లో మనసులో వాళ్ళని తిట్టుకుంటే దేవుడు చూస్తాడు. దేవుడు ఇస్తాడు ప్రతివాడు. దేవుడు చెప్తాడు ఖచ్చితంగా, నువ్వు నీ శత్రువు పడిపోతే నువ్వు దూషించావు, నీ శత్రువు పడిపోతే నువ్వు ఇంటెన్షన్లో తిట్టుకున్నావు, పైకి వెళ్ళి మాత్రం ఏం చేసావు, పళ్ళు కాయలు అంటాడు. నో నో నో, మనస్సాక్షిగా, మనస్సాక్షి నిమిత్తం ప్రభువా అయ్యో అని పరిగెత్తికా. నా మీద చెడ్డ మాట్లాడాలి ఏమైనా అయినప్పుడు నేను సంతోషపడలేదండి. ఆ వార్తలు నాకు వినపడతాయి, అయ్యో ప్రభువా కాపాడుతండి అన్నాను. దేవుడికి తెలుసు, నాకు తెలుసు. దేవుని సముఖంలో మన అబద్ధం. శత్రువు పడిపోయినా మనం ఏం చేయకూడదు, తప్పండి, ఎక్కిరించకూడదు అని. పాపంతో నిండిపోయిన వాళ్ళు, హృదయం పాపంతో నిండిపోయిన వాళ్ళు ఏం చేస్తారట, వాడి పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకుంటారంట.